కోట్లో సెకండ్ మోడల్. ఇప్పుడు ఫస్ట్ సైడ్ జాయింట్స్ వేస్తున్నాను. హ్యాండ్ లూస్ అనేది 5 ఇంచెస్ ఉంది. ఆర్మ్ రౌండ్ 7 ఇంచెస్ ఉంది. వెస్ట్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. ఫస్ట్ ఇంకా సైడ్స్ మనము లాక్ చేసేసుకోవాలి. బాడీ వర్క్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ సైడ్ చిన్న డాట్స్ వేస్తున్నాను. ఇక్కడ చంక డౌన్ కూడా సేమ్ 7 ఇంచెస్ పెట్టేసుకొని ఆర్మ్ 5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు ఇంకా కింద కుర్చీలకి మనము క్లాత్ రెడీ చేసుకోవాలి. నేను 2 లేయర్స్గా తీసుకున్నాను, బ్యాక్కి ఫ్రంట్కి వచ్చేలాగా. ఫస్ట్ లైనింగ్ మనం టాప్ స్టిచ్ వేసుకొని తిరిగేసి కుట్టుకోవాలి. ఈ లైనింగ్ ఫస్ట్ జాయిన్ చేసుకొని సేమ్ మనం హ్యాండ్కి ఎలా రిటర్న్ చేసి కుట్టుకుంటామో అలానే తీసుకోవాలి. లైనింగ్ వేయకుండా వేస్తే నిలబడవు ఫ్రిల్స్ అనేవి, నీట్ ఫినిషింగ్ కూడా ఉండదు. సో కంపల్సరీ మనం కింద లైనింగ్ వేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టేదానికి. కస్టమర్కి ముందే చెప్పాలి 1.5 మీటర్ పడుతుందని. ఇంకా అవుట్లైన్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా అదంతా కట్ చేసేస్తున్నాను. ఇలా 1 సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనకి బాడీకి జాయిన్ చేసుకోవాలి. డైరెక్ట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టార్ట్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ మనము మార్జిన్ చూసుకుంటూ అంతా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, క్లాత్ ఎంత మిగులుతుందో చూసుకొని మనకి రిమైనింగ్ అంతా కుచ్చు పెట్టేసుకొని చివర్లో ఇలా ఫినిషింగ్ ఇచ్చేసేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇక్కడ కూడా మనం ఇలా